ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న డీటీసీల రాత్రి ఫుడ్ పాయిజనింగ్ తోటి 30 మంది ఏఆర్ ట్రైనింగ్ కానిస్టేబుల్ అస్వస్థతకి గురైనరు. ఎంబటే స్పందించిన అధికారులు కానిస్టేబుల్ని దవాఖానాకు తీసుకుపోయినరు. ప్రస్తుతం అందరి పరిస్థితి మంచిగానే ఉందని, జరిగిన ఘటన మీద విచారణ జరిపిస్తామన్నారు ఆఫీసర్లు. డిటిసి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఈఆర్ కానిస్టేబుల్ రిక్రూట్లు ట్రైనింగ్ అవుతున్నారు. మార్నింగ్ రోల్ కాల్ తీసుకునేటప్పుడు ఒక 30 మెంబర్స్కి మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ చేశారు. వాళ్ళని ఇమీడియట్గా 243 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మొత్తం. దాంట్లో 243 మెంబర్స్ 30 మెంబర్స్ మాకు మోషన్స్ అవుతున్నాయి, రాత్రి 2 టైమ్స్ అయినాయి, కొంతమంది నాకు వామిటింగ్ కూడా అయిందని చెప్తే తీసుకొచ్చాము. ఆ 30 మందిని తీసుకొచ్చి ఇక్కడ ట్రిమ్స్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి డాక్టర్స్ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత రాత్రి 2 టైమ్స్, ఒక్కోసారి 2 టైమ్స్ అవుతుంది, ఒక్కోసారి కొంతమందికి ఒక 3 టైమ్స్ అయిందని చెప్పి, కానీ మార్నింగ్ నుంచి కూడా చూసిన తర్వాత ఏదైనా వాటర్లో ఏదైనా కంటామినేషన్ అయ్యిండొచ్చు, లేదా ఫుడ్ కంటామినేషన్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు మాత్రం మార్నింగ్ నుంచి అయితే అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరికి మళ్ళీ మార్నింగ్ నుంచి కానీ వామిటింగ్ కానీ తర్వాత మోషన్స్ కానీ అవ్వలేదు. దే ఆర్ నౌ ఓకే అండ్ ఎవ్రీవన్ ఈజ్ క్వైట్ ఆల్ రైట్. ఇప్పుడు దాని గురించి అక్కడ డీటీసీలో ఏమైనా వాటర్ ఏమైనా పొల్యూట్ అయిందా లేకపోతే ఏదైనా మేము ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా పిలిచాము.